టూరిజం అండ్ హాస్పిటాలిటీ. ఈ ఫీల్డ్లో ఒక పెద్ద కెరియర్ బిల్డ్ చేయాలంటే ఏం చేయాలి? ఇది ఏదో జాబ్ సంపాదించడం లాంటిది కాదు. స్టెప్ బై స్టెప్ ప్లాన్తో వెళ్లాల్సిన ఒక జర్నీ. ఆ జర్నీలోని ప్రతి అడుగుని మనమిప్పుడు క్లియర్గా చూద్దాం. సరే, మన ప్రయాణంలో మొత్తం 6 ముఖ్యమైన స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్, మనకంటూ ఒక దారి ఎలా ఎంచుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ ఏంటి, ఇంటర్న్షిప్స్ ఎంత ముఖ్యం, ఈ రోజుల్లో కావలసిన స్కిల్స్ ఏంటి, అలాగే రెవెన్యూ మేనేజ్మెంట్లో మాస్టరీ ఎలా సాధించాలి, ఫైనల్గా ఒక గ్లోబల్ కెరియర్ను ఎలా అందుకోవాలి. ఇలా ప్రతి పాయింట్ని వివరంగా మాట్లాడుకుందాం. ఏ పెద్ద కెరియర్ అయినా ఒక చిన్న ఇంట్రెస్ట్తోనే మొదలవుతుంది కదా. హాస్పిటాలిటీ మీద ఉన్న ఆ ప్యాషన్నే ఒక స్ట్రాంగ్ కెరియర్ ప్లాన్గా ఎలా మార్చుకోవాలి అంటే హైస్కూల్ నుంచే సరైన ఫౌండేషన్ ఎలా వేసుకోవాలో ఈ సెక్షన్లో చూద్దాం. ఈ జర్నీలో మనం వేసే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవటం. టూరిజం అంటే జస్ట్ తిరగడం, ఎంజాయ్ చేయటం మాత్రమే కాదు, అదొక పెద్ద ఇండస్ట్రీ. హాస్పిటాలిటీ, ఈవెంట్స్, ఇలా చాలా విభాగాలుంటాయి. దీన్ని ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్గా చూసినప్పుడే అందులో మనకున్న కెరియర్ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే ఫౌండేషన్ చాలా చాలా ముఖ్యం. మిడిల్ స్కూల్లోనే దీనిపై ఒక అవగాహన కల్పించడం, తర్వాత హైస్కూల్లో స్పెషల్ కోర్సులు చేయడం, ఆ పైన ఒక డిగ్రీతో మన స్కిల్స్కి పదును పెట్టడం, ఇలా ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ తీసుకుంటూ వెళ్తే కెరియర్ గ్రాఫ్ బలంగా ఉంటుంది. ఓకే, బేసిక్ ఎడ్యుకేషన్ పూర్తయింది. మరి నెక్స్ట్ ఏంటి? ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అందరిలా ఉంటే సరిపోదు కదా, అందరికన్నా ముందుండాలి. అంటే స్పెషలైజేషన్ ఉండాలి. అందుకే ఒక మాస్టర్స్ డిగ్రీ లాంటిది చేస్తేనే లీడర్షిప్ రోల్స్కి మనం అర్హులవుతాం. హయ్యర్ స్టడీస్కి అవకాశాలు ఎంత ఎక్కువగా ఉన్నాయో చూడండి. ఒక్క ఇటలీ దేశంలోనే టూరిజం మేనేజ్మెంట్కి సంబంధించి దాదాపు 15 మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయట. ఇవి జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎన్ని అవకాశాలున్నాయో మనం ఊహించుకోవచ్చు. ఇవి మామూలు క్లాస్ రూమ్ కోర్సులు కాదండోయ్. ఫర్ ఎగ్జాంపుల్, ట్యూరిన్లోని ప్రోగ్రాం తీసుకుంటే న్యూయార్క్లో ఉన్న కార్నెల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇప్పిస్తారు. ఇక వెనిస్లోని కోర్స్ అయితే ఇప్పుడు చాలా ముఖ్యమైన సస్టైనబిలిటీ మీద ఫోకస్ చేస్తోంది. ఇలా ప్రతి ప్రోగ్రాం కూడా ఒక స్పెసిఫిక్ ఏరియాలో మనల్ని ఎక్స్పర్ట్స్గా తయారు చేస్తోంది. సరే, పుస్తకాల్లో చాలా నేర్చుకున్నాం. కానీ ఆ థియరీని రియల్ వరల్డ్లో ఎలా అప్లై చేయాలి? ఆ గ్యాప్ని ఫిల్ చేసేదే ఇంటర్న్షిప్. చదువుకి, ఉద్యోగానికి మధ్య ఇదొక బ్రిడ్జ్ లాంటిదన్నమాట. కెరియర్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే చెప్తున్నారు. ఇంటర్న్షిప్ అనేది కేవలం వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే కాదు, ఇండస్ట్రీలో మన నెట్వర్క్ను పెంచుకోవడానికి, ఫ్యూచర్ జాబ్స్కి దారి వేసుకోవడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. మంచి ఇంటర్న్షిప్ సంపాదించాలంటే ఒక క్లియర్ స్ట్రాటజీ ఉండాలి. ఫస్ట్, మనకు ఏది వద్దో డిసైడ్ అవ్వాలి. అప్పుడు ఫోకస్ క్లియర్గా ఉంటుంది. రెండోది, మన స్కూల్, అల్యూమినీ, కంపెనీ ప్రెజెంటేషన్స్ ద్వారా నెట్వర్క్ పెంచుకోవాలి. మూడోది, మన రెజ్యూమేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కొత్త స్కిల్స్ని హైలైట్ చేయాలి. ఇక నాలుగోది చాలా ముఖ్యమైనది, పట్టు వదలకూడదు. కొన్నిసార్లు రిజెక్షన్స్ రావచ్చు, కానీ సరైన అవకాశం దొరికే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చింది, సరే. ఇప్పుడు కావాల్సింది మోడర్న్ స్కిల్స్. ఈరోజు టూరిజం ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ వేరు. డిజిటల్ మార్కెటింగ్, క్రైసిస్ మేనేజ్మెంట్ లాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే దానికి తగ్గట్టు ఒక స్పెషలైజ్డ్ ఎంబీఏ ప్రోగ్రాం మనకు కావలసిన టూల్స్ అన్నీ అందిస్తుంది. ఒకప్పుడు హాస్పిటాలిటీ అంటే ఏంటి? కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వడం, అంతే. కాని ఇప్పుడు సీన్ మొత్తం మారింది. కోట్ల రూపాయల బడ్జెట్లను మేనేజ్ చేయడం, గ్లోబల్ సప్లై చైన్స్ని హ్యాండిల్ చేయడం, డేటా ఆధారంగా డిజిటల్ స్ట్రాటజీస్ ప్లాన్ చేయడం, ఇలాంటి స్కిల్స్ ఉన్న లీడర్స్ కోసం ఇండస్ట్రీ వెయిట్ చేస్తోంది. మరి ఆ ముఖ్యమైన స్కిల్స్ ఏంటి? ఈ చార్ట్ చూస్తే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. మొదటిది స్ట్రాటజిక్ రెవెన్యూ మేనేజ్మెంట్. రెండోది క్రాస్ కల్చరల్ లీడర్షిప్, అంటే వేర్వేరు దేశాల టీమ్స్ని నడిపించడం. మూడోది క్రైసిస్ మేనేజ్మెంట్. నాలుగోది డిజిటల్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. చివరిగా సస్టైనబుల్ టూరిజం ప్లానింగ్. ఈ 5 స్కిల్స్ ఉన్నవాళ్లే ఈరోజు ఇండస్ట్రీని లీడ్ చేయగలరు. ఈ 5 రెవెన్యూ మేనేజ్మెంట్ అనేవి చాలా పవర్ఫుల్ స్కిల్. ఎందుకంటే ఇది నేరుగా కంపెనీ ప్రాఫిట్స్ని డిసైడ్ చేస్తుంది. అసలేంటిది? దీని గురించి కొంచెం డీప్గా తెలుసుకుందాం. రెవెన్యూ మేనేజ్మెంట్ పేరుకి కొంచెం టెక్నికల్గా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సైన్స్. సరైన ప్రోడక్ట్ని సరైన కస్టమర్కి
సరైన టైంలో సరైన ధరకు అమ్మటమే రెవెన్యూ మేనేజ్మెంట్. ఈ సైన్స్ని ప్రాక్టికల్గా అప్లై చేయడానికి కొన్ని మెట్రిక్స్ వాడతారు. ఉదాహరణకి ఏడీఆర్ అంటే యావరేజ్ డైలీ రేట్, ప్రతి రూమ్ మీద సగటున ఎంత సంపాదిస్తున్నామని. అలాగే రెవ్పార్ అంటే రెవెన్యూ పర్ అవైలబుల్ రూమ్, అందుబాటులో ఉన్న ప్రతి గదిపై ఎంత ఆదాయం వస్తుందని. ఈ నంబర్స్ బట్టే ధరలు ఫిక్స్ చేస్తారు, ప్రాఫిట్స్ పెంచుకుంటారు. డిమాండ్ని బట్టి స్ట్రాటజీ ఎలా మారుతుందో చూడండి. పీక్ సీజన్లో అంటే జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెంచుతారు, మినిమం ఇన్ని రోజులుండాలని రూల్స్ పెడతారు. అదే ఆఫ్ సీజన్లో అయితే డిస్కౌంట్స్ ఇస్తారు, ఫ్రీ బ్రేక్ఫాస్ట్ లాంటి ఆఫర్స్ పెట్టి కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తారు. ఇంత కష్టపడి చదువుకుని ఇంటర్న్షిప్స్ చేసి కొత్త స్కిల్స్ నేర్చుకున్న ఈ జర్నీ మనల్ని చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది? మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఇండస్ట్రీలో టాప్ పొజిషన్స్కి, ఒక పెద్ద గ్లోబల్ హోటల్ చైన్కి జనరల్ మేనేజర్గా, ఒక కార్పొరేట్ ఈవెంట్ ప్లానర్గా, టూరిజం కన్సల్టెంట్గా, ఇలాంటి హై లెవెల్ లీడర్షిప్ రోల్స్కి ఈ ప్రయాణం మనల్ని సిద్ధం చేస్తుంది. చూశారుగా, సరైన ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ ఉంటే టూరిజం ఫీల్డ్లో ఒక గ్లోబల్ లీడర్గా ఎదగడానికి దారి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: ఈ ప్రయాణంలో మన అడుగులు